ఆరాధిస్తూ వచ్చాము. మరి సాక్ష్యముల ద్వారా దేవునికి మహిమ ఘనత కలుగుతూ వచ్చింది. మనందరినీ దేవుడు ఆత్మతో నడిపింపునుగాక. చిన్న మాట వాక్యం చూసుకుందామండి. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 13వ వచనము. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన తన తరము వారు అందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేసెను. ఇప్పుడు ఇశ్రాయేలు ఎడల యెహోవాకు మరి ఎక్కువగా పుట్టించినట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రవ్వా. ఈ సమయం మీది, సన్నిధి మీది, మేము నీ వారము ప్రవ్వా. అయ్యా, ఈ సమయంలో ఈ సన్నిధిలో నీ ఆత్మనైనా ప్రవ్వా మా మధ్యన మీరు ఉంచినందుకే నీకు వందనాలు ప్రవ్వా. ఇంతవరకు నీ ఆత్మ ద్వారా మీరు నడిపిస్తూ వచ్చారు ప్రవ్వా. ఇక మీదట కూడా నీ ఆత్మ అయ్యా స్వాధీనములో నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. చదవబడని వాక్య భాగాన్ని విరిచి మాకు వడ్డించండి స్వామి. నేను బలహీనురాల్ని, జ్ఞానహీనురాల్ని ప్రవ్వా. నన్ను బలపరచండి. మీ జ్ఞానం ఉన్నతమైన జ్ఞానంతో నన్ను నింపండి ప్రవ్వా. మీ సిలువ చాటు నన్ను పరుగుపరుచుకోండి స్వామి. కావలసిన ఆత్మతో మీరు నింపండి స్వామి. మా అందరి హృదయాలు నీ స్వాధీనంలోనికి తీసుకోండి ప్రవ్వా. నీ మాటలు వినగలిగిన నైనా మనస్సును మాకు దయచేయండి ప్రవ్వా. నీ మాటలు అంగీకరించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి ప్రవ్వా. అంధకార శక్తుల్ని లయపరచండి, చీకటి శక్తుల్ని నైనా లయపరచండి ప్రవ్వా. నీ వాక్యము ధారాళముగా నాయని తావులో రావటానికి కృప దయచేయండి. మమ్మల్ని అందరినీ నీ స్వాధీనంలోనికి తీసుకుని తండ్రి, ఈ సమయం ఎంతో దీవెనకరంగా, ఆశీర్వదకరంగా మాకు చేసి మేలుతో నింపమని స్తుతించి ప్రార్థించి ప్రభువైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చదవబడిన వాక్యంలో ఇక్కడ ఒక మాట మనకు కనపడుతుందండి. ఏ మాట అంటే, అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడి చేసెను. అయితే ఇక్కడ మనం ఒక్క మాట చూస్తున్నాం. ఏంటంటే యెహోవా కోపము. ఎవరి కోపం అండి? యెహోవా కోపము. అంటే దేవునికి కోపం ఉందంటారా? దేవునికి కోపం ఉందా? ఉంది కదా. దేవునికి కోపం ఎక్కువ ఉందా, ప్రేమ ఎక్కువ ఉందా? అది ఎవరైనా చెప్తాం కదా. దేవునికి ఎక్కువ ఏముందంటే ప్రేమ ఎక్కువ ఉంది అని కదా, కోపము తక్కువే. అయితే ఇక్కడ దేవుడు ఎందుకు కోపపడెను అంశం అండి గమనించాలి. వాక్యము రాసుకోవటం నేర్చుకోండి. ఈ సంవత్సరం నుంచి నేర్చుకుంటే కనుక దేవుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనం చదువుకోవడానికి ఉపయోగపడుతుంటుంది. దాన్ని పరిశీలించవచ్చు. ఏ కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారని వెరే సంఘం వల్లే మారటానికి కూడా దేవుని మహాకృప ఉంటుంది. అయితే దేవుని కోపము ఎందుకు, దేవుడు ఎందుకు కోపపడెను అంశం ఏంటండి? దేవుడు ఎందుకు కోపపడెను? ఇక్కడ మనం చదివిన వాక్యంలో ఇశ్రాయేలు మీద దేవుని కోపము రగులుకుంది. ఎందుకు దేవుని కోపము రగులుకుందంటే ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు మీద యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యంలో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేశాను. అంటే ఇశ్రాయేలు మీద యెహోవా కోపము వచ్చిన దాని మీదట ఆ అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు నడిచారంటండి? ఇది మనకు తెలిసిన విషయమే. అయితే 40 సంవత్సరాలు నడవటం జరిగింది. అయితే చాలా సునావేశంగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికండి? అక్కడికి
వరకు. కానీ యెహోవా ఏం చేశారంటే ఆయన కోపాన్ని బట్టి ఇశ్రాయేలు నడవవలసిన విధానముగా నడవలేకపోవటం దాన్ని బట్టి ఆయన ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు అరణ్యంలో నడవటానికి ఆయన ఆ రీతిగా వారిని శిక్షించినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అయితే అరణ్యంలో 40 ఏండ్లు నడిపించినప్పటికీ దేవుడు వాళ్ళని ఏం చేయలేదండి, వాళ్ళని చెయ్యి విడిచిపెట్టలేదు. ఏం చేయలేదండి, చెయ్యి విడిచిపెట్టలేదు. కానీ ఆ ప్రయాస, ఆ అరణ్య అనుభవాలు, ఆ అరణ్యంలో ఉన్న కష్ట నష్టాలు దేవుడు వారికి ఏం చేస్తూ వచ్చారు, తెలియచేస్తూ వచ్చారు. నిజంగా దేవుని కోపము రగులుకున్నప్పటికీ దేవుడు ఏం చేయలేదంటండి, దేవుడు విడిచిపెట్టలేదు. ఏం చేయలేదు, దేవుడు విడిచిపెట్టలేదు. మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో ఎక్కడ కోపించినా దేవుడు విడిచిపెట్టినట్లుగా మనకు కనపడుతుందా? ఆయన కోపము ఒక్కొక్క చోట మనకు కనపడుతూ ఉంటుంది, చాలా చోట్ల కనపడుతూ ఉంటుంది. ఎక్కడా కూడా ఆయన విడిచిపెట్టలేదు. అయితే అలాంటి విడిచిపెట్టని దేవుడు ఎంతటి కృపిస్తుంది. ఎందుకు ఇశ్రాయేలు మీద కోపం వస్తుంది అని అంటే, ఇక్కడ 2 గోత్రాలు మనకు కనబడుతున్నాయి. ఎవరండి? 2 గోత్రాలు మనకు కనబడుతున్నాయి. ఇశ్రాయేలు గోత్రాలు 2 గోత్రాలు, రూబేను గోత్రము, గాదీలు గోత్రము మనకు కనబడుతుంది. వాళ్ళు వచ్చి మోషే దగ్గరికి వచ్చి అంటున్నారు, మేము ఆ దేశంలోనికి వెళ్ళకముందే మా పశువు మందలు ఎక్కువగా ఉన్నాయి, మా పిల్లలు బిడ్డలు నివసించడానికి మేము ఇక్కడనే ఏం చేస్తామంటున్నారు, ఇక్కడనే నివాసము కట్టుకుంటాము, మేము ఇక్కడనే గుడారాలు వేసుకుంటాం అని మోషేతో అడగటం ప్రారంభించారు ఈ 2 గోత్రాలు. అయితే ప్రతిదీ ఐగుప్తు నుంచి వచ్చిన బయలుదేరి మొదలుకొని కూడా ప్రతిదీ ఎవరు చెప్తే నడిచారు, దేవుడు చెప్తే మోషే నడిపిస్తూ వచ్చారు. ప్రతిదీ దేవుని మాటకు నడుచుకుంటూ వచ్చారు. అయితే మధ్యలో వీరేంటి, మేము ఇక్కడే ఉంటాము, ఇక్కడే బాగుంది, ఇక్కడ మాకు అనేకమైన స్థలాలు ఉన్నాయి, మేము ఎక్కువ పశువులు కలిగిన వారము, మా పశువులకి స్థలాలు సరిపోతాయి, మేము ఇక్కడే ఉంటామని ఎవరిని అడుగుతున్నారు, మోషేని అడుగుతున్నారు. ఇక్కడ వేసేసుకుంటాం, మేము గుడారాలు వేసేసుకుంటాం. ఇశ్రాయేలు 2 గోత్రాలు వచ్చి అడుగుతున్నాయి. అంటే అప్పుడు ఎవరిష్టం అండి, మోషే అంటున్నాడు, వాళ్ళు చెప్పగానే సర్లే వేసుకోండి అని మనలా లొంగిపోలేదు. ఇశ్రాయేలు గోత్రాలకి అని అడిగిన విధానంగా మనలా లొంగిపోలా, వేసేసుకోండి పర్వాలేదు అని. కానీ మోషే ఎవరి చేతిలో ఉన్నాడండి, మోషే దేవుని చేతిలో ఉన్నాడు. మోషే ఇష్టం కూడా నెరవేరటానికి వీలు లేదు. ఎవరిష్టము ఇక్కడ నెరవేరటానికి వీలు లేదు. ఎవరిష్టం నెరవేరాలి, సృష్టికర్త అయిన ఆ దేవుని ఇష్టమే నెరవేరాలి. అందుకే మోషే ఒప్పుకోకుండా అంటున్నాడు. మోషే 1వ అధ్యాయంలో చదువుకుంటే, రూబేనీలకు గాదీలకును అతి విస్తారమైన మంద ఉండెను గనుక అనగా ఇశ్రాయేలు సమాజం ఎదుట యెహోవా జయించిన దేశమును, మందలకు తగిన ప్రదేశము, నీ సేవకులమైన మాకు మందలు కలవు. కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మల్ని యొర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్యముగా ఇమ్మని ఏమన్నాడు అడుగుతున్నారండి. యొర్దానుకు అవతలకి వెళ్లకుండా ఈ దేశంలో స్వాస్యము మాకు ఇవ్వయ్యా అని మోషేని అడుగుతున్నారు. అడుగుతుండగా మోషే గాదీలతోనూ రూబేనీలతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవచుండగా మీరిక్కడ కూర్చుండవచ్చునా. ఒకసారి ఏంటండి, మీ సహోదరులు యుద్ధమునకు వెళ్తుండగా మీరు ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ యుద్ధం జరుగుతుంది. వీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఖాళీగా ఉండి ఏం చేస్తున్నారండి, మాకు అది కావాలి, ఈ లోక సంబంధమైన ఆశలు కలిగి ఈ లోక సంబంధమైన ఇష్టాలు తీర్చుకోవడానికి వాళ్ళు మోషేని అడుగుతున్నారు. వీళ్ళ సహోదరులు ఎక్కడున్నారు, యుద్ధములో ఉన్నారు. అందుకే మోషే అంటున్నాడు, వారిని గద్దిస్తున్నాడు, మీ సహోదరులు అయితే యుద్ధంలో ఉన్నారు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ మమ్మల్ని ఈ రీతిగా స్వాస్యం అడుగుతున్నారు అని చెప్పి కూర్చుండి వచ్చిన చదవండి. యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన
దేశమునకు వారు ఎల్లకు ఎండినట్లు మీరేలా వారి హృదయములను అధైర్యపరుచుచున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు ఏం చేస్తున్నారంటండి? అధైర్యపరుస్తున్నారంట. ఏం చేస్తున్నారు? దేవుడు చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవుడు ఉద్దేశాన్ని నెరవేర్చకుండా వారి సహోదరుల హృదయాల్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? అధైర్యపరుస్తున్నారంట. ఇంకెందుకులే యుద్ధం చేసి, ఇంకెందుకులే కష్టపడి, ఇంకెన్ని సంవత్సరాలే మనం ఇంకా ప్రయాణం చేయటం, ఇక్కడే మనం ఉండిపోదాంలే, అక్కడికి వెళ్ళలేము అని ఏం చేస్తున్నారంటండి? అధైర్యపరుస్తున్నారంట. దేవుడి చిత్తాన్ని అధైర్యపరిచే జనాంగం ఉంటుంది. ఎవరుంటారండి? దేవుడు మనుషులని అపవాది వాడుకుని వారిని ఏం చేస్తాడంటే దేవుని చిత్తాన్ని ఎదరకెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తూ ఉంటాడు. మనుషుల్ని వాడుకుంటూ ఉంటాడు. ఇశ్రాయేలు 2 గోత్రాలని వాడుకుంటూ అధైర్యపరుస్తున్నాడు. వాడి సహోదరులు అయితే యుద్ధంలో ఉన్నారు పాపం. అంటే ఇశ్రాయేలు స్వాస్యమును పొందుకోవటానికి, కానాను స్వాస్యం పొందుకోవడానికి వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళైతే అది ఎందుకులే ఇంకా కష్టపడటం, ఇంకెందుకులే యుద్ధం చేయటం, ఇంకెందుకులే ప్రయాసపడటం, మనం ఇక్కడనే ఉండిపోదాంలే అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అధైర్యపరుస్తున్నారు, నెమ్మది పరుస్తున్నారు. కష్టపడొద్దు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అయితే మోషే వాళ్ళతో మాట్లాడుతున్నారు. మీరు అధైర్యపరుచుతున్నారు. ఆ దేశము చూచుటకు కాదేశు బర్నేయలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారు అలాగే చేసిరి కదా. వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూసి ఇశ్రాయేలు హృదయమును అధైర్యపరచురు గనుక యెహోవా తమకిచ్చిన దేశమును వారు ఎల్లలేకపోయిరి. అబ్బా, దేవుడు అంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడి చిత్తాన్ని అధైర్యపరచకూడదు. దేవుడి ఉద్దేశాలని మనం ఎదురికి వెళ్ళనివ్వకుండా చేయకూడదు. అయితే కాదేశు బర్నియాలో నుండి పంపించిన మీ తండ్రులు కూడా ఇలాగే చేశారు. ఏం చేశారు? మీ తండ్రులు కూడా ఇలాగనే చేశారు. ఏం చేశారంటే వారు అక్కడ క్షేమ చూసి రమ్మడానికి పంపించినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అబ్బో మనం ఆ దేశాన్ని స్వాధీనపరచుకోలేం, అక్కడ ఉన్నవారు చాలా పెద్దవారు, అక్కడ పళ్ళు ఎలా ఉన్నాయో తెలుసా? దానిమ్మ పండు చాలా పెద్దగా, ఇప్పుడు మన దానిమ్మ పండ్లు ఎంత ఉంటాయండి కదా, అక్కడ పండ్లు అంట చాలా పెద్దగా ఉండేయంట. అయితే అక్కడ పశువులు అలా నడుస్తుంటే పాలు కారుతున్నాయి. అలాంటి పాలు తేళ్లు ప్రవహించే దేశము, అలాంటి బలమైన దేశము సామాన్యులమైన మనము స్వతంత్రించుకోలేము అని చెప్తున్నారు చూసొచ్చిన వారు. మనము స్వతంత్రించుకోలేము. అసలు వీరు ఏ అనుభవంలోంచి వచ్చారు? వీళ్ళు ఎలాంటివి దాటుకుని వచ్చారు? వీళ్ళు అసలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చారు? వీరు బలమైన దేవుణ్ణి మర్చిపోయారు. బలమైన బాహువుని పక్కన పెట్టారు. ఆ బాహుబలమే నన్ను విడిపించింది అనే విషయాన్ని మర్చిపోయారు వీళ్ళు. అసలు ఎంతగా దేవుణ్ణి ప్రక్కన పెడితే వీళ్ళ సొంత నిర్ణయాలు, వీళ్ళ తండ్రులు కూడా అలాగే చేస్తూ వచ్చారు. ఆ దేశాన్ని చూసి రమ్మనంటే ఆ దేశ ఖ్యాతిని చెప్తున్నారు, ఆ దేశ గొప్పతనాన్ని చెప్తున్నారు, ఆ దేశ పాడి పంటలను చెప్తున్నారు, ఆ దేశంలో ఉన్న బలమైన వ్యక్తుల గురించి చెప్తున్నారు, కానీ బలమైన దేవుని గురించి చెప్పట్లేదు. అక్కడ వాళ్ళు ఏమని చెప్పట్లేదండి? నిజమైన దేవుని గురించి చెప్పలేకపోతున్నారు. బలమైన దేవుని, శక్తిగల దేవుని గురించి వాళ్ళు వివరించలేకపోతున్నారు. ఈరోజు మనం కూడా మన ఆధ్యాత్మిక విషయంలో మన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన బలము చూసుకుని కానీ, మన తెలివి చూసి కానీ, మన జ్ఞానం చూసి కానీ, వెనకాలన్న సామర్థ్యత చూసి కానీ నువ్వేమన్నా ఎక్కడైనా పొంగిపోతున్నావేమో ఒకసారి నీ బలమైన దేవుని జ్ఞాపకం చేసుకో. నీ బలహీనతల్లో కూడా ఏం చేస్తాడండి? ఆయన జయమిస్తాడు, విజయం ఇస్తాడు, బలమిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. ఆ బలమైన దేవుని అనుక్షణం జ్ఞాపకం చేసుకోవటం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆనాడు ఇశ్రాయేలు వారి తండ్రులు కూడా ఇలా అంటున్నారు. అక్కడ బలమైన వారు అన్ని వాళ్ళు అధైర్యపరుస్తూ వచ్చారు, ఎదరికి వెళ్ళనివ్వకుండా చేశారు. నీ పరిస్థితులు ఎలాంటివైనా, నీ పరిస్థితులు ఎంత దారుణమైన పరిస్థితులైనా దేవునికి అసాధ్యమైనవి కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ప్రతి ఆదివారం నేను ఈ మాట చెప్పక మానలేను. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు ప్రభావం కలిగిన దేవుడు, మన దేవుడు సర్వశక్తిమంతుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు బలమైన దేవుడు.
ఈ లోకంలో ప్రతిదీ ఆయన ముందు చిన్నవే, మనకన్నీ పెద్దవే. కానీ అందుకని ఆ దేవుని ఆరాధించేటప్పుడు, ఆ దేవుణ్ణి మనం సేవించేటప్పుడు ఆయన బలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. అందుకే మోషే వారిని గద్దించినప్పుడు, మీ తండ్రులు కూడా ఇలానే చేశారు కదా, మీ తండ్రులు కూడా ఇలానే మాట్లాడారు కదా, ఆ దేశ గొప్పతనాన్ని గురించి ఆ దేశాన్ని గొప్పగా చేసింది ఎవరంటే నా దేవుడే. ఆ దేశాన్ని గొప్పగా ఉంచింది ఎవరండి? నాదే. ఆ దేశాన్ని బలమైన జనుల్ని ఉంచటాన్ని ఆ దేశంలో నా దేవుడే ఉంచాడు. ఈరోజు భారతదేశంలో పుట్టడానికి కారణం నువ్వు ఎన్నుకున్నావా, నేను ఎన్నుకున్నావా? నేను భారతదేశంలోనే పుడతానండి అని చెప్పారా? అది ఎవరి సంకల్పం? మన శరీరానికి భారతదేశమే సూట్ అవుతుంది కాబట్టి మనల్ని ఇక్కడ పుట్టించాడు ఆయన కదా. ప్రతిదీ ఆయన ఇష్టం. ఎవరిని ఎక్కడ పుట్టించాలో అక్కడ పుట్టిస్తాడు. ఏ ప్రాంతంలో ఎవరిని ఉంచాలో ఆయన ఉంచుతాడు. ఏ కుటుంబంలో ఎవరిని వేయాలో వారిని వేస్తాడు. మీరు అనుకోవచ్చు కదా, నేను పలానా తల్లిదండ్రులకి పుట్టకూడదు, పలానా తల్లిదండ్రులకే పుట్టాలని అనుకున్నారా? అడిగారా? దేవుడు ఏం చేశాడు? మంచి తల్లిదండ్రులు మనకు అనుగ్రహిస్తూ వచ్చి మనకి ఇచ్చిన వారినే, దేవుడు మనకి ఇచ్చిన వారినే వాళ్ళు ఎవరు? మంచోళ్ళు. మనకి ఇచ్చినవి ప్రతిదీ మంచిదని మనం అనుకోవాలి. మనకి ఇచ్చిన ప్రతిదీ శ్రేష్టమని, దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చాడని అనుకోవాలి. అది బిడ్డలైనా, తల్లిదండ్రులైనా, భర్తనైనా, భార్యనైనా, కుటుంబాన్నైనా, సంఘాన్నైనా, సమాజాన్నైనా, ప్రాంతంనైనా, దేశాన్ని, ఏదైనా దేవుడు మనకి ఏం చేశాడండి? మేలే చేస్తూ వచ్చాడు. వీళ్ళు ఎందుకు ఇచ్చాడు, వీళ్ళెవరి అని మనం అనుకోవడానికి వీలు లేనే లేదు. దేవుడు అందుకనే ఆ ప్రజలను, వీళ్ళిద్దరూ కూడా ఇశ్రాయేలు 2 గోత్రములు బలహీనమైన మాటలు మాట్లాడుతుండగా మోషే ఇలాగా, ఎందుకంటే మోషే ఎవరి సన్నిధిలో ఉన్నాడండి? దైవ సన్నిధిలో ఉన్నాడు కాబట్టి మోషే ఎప్పుడు బలహీనమైన మాటలు మాట్లాడలా. తన సొంత నిర్ణయం కూడా ఎక్కడా తీసుకోలే. ఇశ్రాయేలు నడిపించినప్పుడు తన సొంత నిర్ణయం ఎక్కడా తీసుకోలే. ప్రతిదీ ఎవరిని అడుగుతూ వచ్చాడండి? దేవుణ్ణి అడుగుతూ ప్రతిదీ చేస్తూ వచ్చాడు. అంత మోషే నాయకుడైన. అంటే ఇలా జరుగుతుండగా ఆ మీదకు చదువుతాం. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవరును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశము వారి తప్ప మరి ఎవరినూ చూడరని ప్రమాణము చేసినబ్బా. ఎంత గొప్ప మాట చూడండి, అసలు ఎంత గొప్ప మాట చూడండి. అంతమంది ఇశ్రాయేల్లోనంట, ఇద్దరంట ఏ మనసుతో ఆరాధించారంట? పూర్ణ మనసుతో. దేవునికి మహిమ కలుగును గాక. ఏ మనసుతో ఆరాధించారండి? పూర్ణ మనసుతో. అంతమంది లక్షల కొలది ఇశ్రాయేలులో ఇద్దరు. ఎవరంట? ఆ ఇద్దరు నూను కుమారుడైన యెహోషువయు, కాలేబు తప్ప ఇంకెవరు కూడా నిన్ను పూర్ణ మనసుతో ఎవ్వరూ సేవించలేదు. మనం ఆదివారము ఆరాధనకు వస్తున్నప్పుడు ఆయన్ని ఎలా ఆరాధించాలండి? ఈ కాలేబు, యెహోషువ వలె ఆరాధించే మనసు మనకు రావాలి. ఆమేన్. ఎందుకంటే ఏం మనసుతో ఆరాధించారండి? పూర్ణ మనసుతో. ఎప్పుడైతే పూర్ణ మనసుతో మనం ఆయన్ని ఆరాధిస్తామో, పూర్ణ మనసుతో ఆయన్ని ఎప్పుడైతే సేవిస్తామో, మన మనసు ఎక్కడికి వెళ్ళకూడదు, ఎటు వెళ్ళకూడదు. మనుషులమైతే ఇక్కడనే ఉంటాము. మనసు ఏమవుతూ ఉంటుందండి? పలు చోట్ల తిరుగుతూ ఉంటుంది. మనసు పలు చోట్ల తిరగకపోయినా ఇక్కడే ఉంటూ ఏం చేస్తుందంటే, వాళ్ళు వచ్చారా, వీళ్ళు రాలేదా, వాళ్ళు ఏ పాట పాడారు, వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఏ చీర కట్టుకున్నారు, లేకపోతే వాళ్ళు ఏ ప్యాంట్ వేసుకున్నారు, ఇక్కడిక్కడే ఉన్నా. గమనించాలి. మనసు ఏంటంట? హృదయము చాలా మోసకరమైందంట. ఏంటండి? మన హృదయాన్ని నమ్ముకుని బ్రతకొద్దు. మన హృదయం ఏంటంట? చాలా మోసకరమైంది. అది చాలా వేగమైనదంట.
హృదయం కన్నా వేగమైనది ఈ లోకంలో ఎక్కడ లేదంటే, రాకెట్ కంటే వేగమైనది, గాలి కంటే వేగమైనది ఎవరిదండి? హృదయం. అయితే ఆ హృదయాన్ని జాగ్రత్తగా ఎవరి చేతిలో పెట్టాలి? ఆయన చేతిలో పెట్టాలి. ఆ హృదయాన్ని ఎవరి చేతిలో పెట్టాలండి? జాగ్రత్తగా ఆయన చేతిలో పెట్టాలి. అంతేకాదు యవన బిడ్డలు గమనించాలి, 20 సంవత్సరాలు పైబడిన వారు అందరూ కూడా ఏం చేయాలంటండి? పూర్ణ హృదయంతో. యవన ప్రాయంలో ఉన్న బిడ్డల హృదయము చాలా ఇంకా వేగంగా ఏమవుతుందండి? పరిగెడుతుంది. వాళ్ళ హృదయం కూడా ఎక్కడ ఉంచుకోవాలండి? దేవుని సన్నిధిలో ఉంచుకోవాలి. ఎక్కడ ఉంచుకోవాలి? దేవుని సన్నిధిలో ఉంచుకోవాలి. దేవుని సన్నిధిలో ఉంచి ఏం చేయాలి? పూర్ణ హృదయంతో విధేయత చూపుతూ దేవుని సన్నిధిలో. రాబోయే రోజుల్లో మన జీవితం, మన భవిష్యత్తు గొప్పగా మార్గంలో నడవాలి అంటే, గొప్ప భవిష్యత్తు మనం చూడాలంటే, దేవుని గొప్ప మేలులు మనం పొందుకోవాలంటే మనం ఎలా సేవించాలంటండి? యెహోషువ వలె, కాలేబు వలె పూర్ణ హృదయంతో ఆయన్ను సేవించాలి. అంతమంది లక్షల్లో అంటే దేవుడు అన్ని హృదయాల్ని చూస్తున్నాడా లేదా? అన్ని హృదయాలను చూస్తున్నాడా? కుర్చీలో కూర్చున్న వాళ్ళనే చూస్తున్నాడు, లేకపోతే ఇక్కడ మైక్ పట్టుకుని బోధించే వాళ్ళనే చూస్తున్నాడా? చెప్పండి. అందరినీ పరిశీలిస్తున్నాడు. ఎవరిని పరిశీలిస్తున్నాడండి? అందరినీ పరిశీలిస్తాడు. బోధించే వాళ్ళ హృదయంలో కూడా దేవుడు పరిశీలిస్తాడు. అన్నీ తెలుసున్న వాళ్ళ హృదయాలను కూడా దేవుడు పరిశీలిస్తాడు. ఏమీ తెలియని వారి హృదయాన్ని కూడా దేవుడు ఎక్కడో మూలన కూర్చున్నా ఏం చేస్తాడండి? దేవుడు ప్రతి హృదయాన్ని ఆయన స్వాధీనంలో ఉంటుంది. ఆయన తీసుకుంటాడు. ప్రతి హృదయాన్ని ఆయన చూస్తాడు. ప్రతి హృదయంలోనికి ఆయన వెళుతాడు. అందుకే ఇశ్రాయేల్ అందరూ కూడా ఉన్నప్పటికీ ఇద్దరు హృదయం ఆయనకి నచ్చింది. వాళ్ళు ఎలా చేశారంటండి? పూర్ణ మనసుతోనంటండి, పూర్ణ మనసుతో. మనం కూడా ఎప్పుడైతే ఆయన పూర్ణ మనసుతో ఆరాధిస్తామో, ఈ 3 గంటలు నేను కాదయ్యా, నన్ను నేను నీ స్వారూప్యంలోనికి తీసుకోయ్యా, నా హృదయం నీ పాదాల దగ్గర పెట్టానయ్యా. మనం ఎప్పుడు మోకరించినా ఆయన పాదాలు మన ఎదుట ఉన్నాయనే భావం కలిగి మనం ప్రార్థించాలి, అలా ఆరాధించాలి. ఇందాక ఎవరు ఆరాధిస్తుంటే నేను ఆయన పాదాలకు ముద్దు పెడుతున్నట్లుగా నేను అలా ఆ భ్రమలోనికి నేను వెళ్ళాను. అలా ఆయన ఆరాధించాలి, ఆయన అలా సేవించాలి. ఎప్పుడైతే మనం అలా, ఎందుకంటే ఇక్కడికి వచ్చింది మనం ఎందుకంటే, అందుకేనండి పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించడానికి. వారమంతా మన జీవితంలో దేవుడు చేసిన మేలులు, ఉపకారములు జ్ఞాపకం చేసుకోండి. ఎంత కనికరము చూపిస్తున్నాడో, ఎంత విలువ పెట్టి కొనుక్కోలేని గొప్ప కృప ఆయన మనకి ఇస్తూ ఉన్నాడు. క్షేమకరంగా ఉన్నామంటే ఆయన ఉచితమైన కృపే. అది మన బలము కాదు, మన కృప, మన ఎంత మంచితనము కాదు. ఈ 2026లోనికి మనం ప్రవేశింపజేశాడంటే కేవలము దేవుని మహాకృప. గత సంవత్సరంలో ఎన్నో మనకు ఆటుపోట్లు తగిలినాయి, ఎన్నో బలహీనతలు మన జీవితంలో సంభవించినాయి. అన్నీ దాటించుకుని ఏం చేశాడంటే ప్రభు మహాకృపతో మనల్ని ఇక్కడికి నడిపించాడు. అందుకే ఆయన ఏం చేయాలంటండి? పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఆయన ఏం చేయాలి? ఆయన ఆరాధించాలి. ఈ పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఆరాధిస్తే ఎంత గొప్ప కృప ఉంటుందంటే, ఎంత గొప్ప మేలు ఉంటుందంటే, ఇక్కడ అదే అంటున్నాడు మోషే. ఏమంటున్నాడంటే, మరి ఎవ్వరునూ పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహామును, ఇస్సాకు, యాకోబుకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారి తప్ప మరి ఎవ్వరునూ చూడరని ప్రమాణము చేసిన. అలా సేవించకపోతే ఏం నష్టపోతామండి? అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబుకు చేసిన ఆ దేశాన్ని ఇశ్రాయేలుకి ఇస్తానన్న, స్వాధీనపరుచుకుంటానన్న ఆ దేశము ఎవరు వెళ్ళలేదంట? పూర్ణ హృదయంతో సేవించలేని వాళ్ళు ఎవరు కూడా ఆ దేశాల్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు మనం కూడా ఆత్మీయంగా ఆలోచిస్తే మనం ఎన్ని ఆదివారాలు వచ్చామని కాదు, పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో సేవించకపోతే మనం ఏమి చూడము? ఏం చూడమండి? పరలోకం చూడం, నిత్యత్వంలోనికి మనం చేరలేము. ఆయనున్న మహా స్థలంలోనికి మనం వెళ్ళలేము. మహోన్నతమైన స్థలంలోనికి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటండి? పూర్ణ మనసుతో. మనకిచ్చిన ఆయుష్ అంతియు ప్రతి ఆదివారం 52 ఆదివారాలు కూడా పూర్ణ మనసుతో ఏం చేయాలి? ఆయన్ని సేవిస్తూనే ఉండాలి, ఆయన ఆరాధిస్తూనే ఉండాలి, ఆయన గణపరుస్తూనే ఉండాలి. మనం ఎవరం అంటే ఆయన ఆరాధికులం అంతే. అందుకే పుట్టించాడు మనల్ని. ఎందుకు పుట్టించాడండి? ఆయన ఆరాధించడానికే పుట్టించాడు. అదే ప్రాముఖ్యమైనది.
అవన్నీ ఏదో ఆహారం తినడానికి కానీ, కట్టుకోవడానికి కానీ, ఉండటానికి కానీ, ఈ లోకంలో పేరు ప్రత్యేకతలు పొందుకోవటానికి కానీ, అర్హతలు పొందుకోవడానికి మనల్ని పుట్టించలేదు. దేనికి మనల్ని పుట్టించాడండి? ఆయన్ని ఆరాధిస్తామని. ఆయన్ని ఆరాధిస్తామని. ఆయన్ని ఆరాధించే వాళ్ళు తక్కువనా నిన్ను నన్ను పుట్టించారు? ఆయన్ని ఆరాధించే వాళ్ళు తక్కువనండి. ఎలాంటి వాళ్ళు ఆరాధిస్తున్నారో తెలుసా? ఆయన్ను దూతగణములన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఆయన్ను మంచి మంచి దూతలు అండి, గొప్ప దూతలండి, శక్తిగల దూతలండి ఆయన్ని ఏం చేస్తున్నాయండి? సైన్యములకు అధిపతికి యెహోవా అని ఆయన్ని నిత్యము ఆరాధిస్తున్నాయంట. అలాంటి పరిశుద్ధ దూతలంటండి రెండు కళ్ళు కప్పుకుని 2 రెక్కలు ఊపుతూ 2 రెక్కలతో ఆయన ఏం చేస్తున్నాయంటండి? అలాంటి స్థుతులన్నీ కూడా ప్రక్కన పెట్టి ఎందుకు పనికిరాని వారమైన మనస్థుతి వినడానికి ఆయన ఎంత ఆశపడుతున్నాడు. ఆయన ఆశను తీర్చాలా వద్దా? ఆయన ఆశను ఆయన కోరికను మనం తీర్చాలా లేదా? ఎందుకంటే మన ప్రాణీశ్వరుడు ఆయన. ఎవరండి? మన ప్రాణీశ్వరుడు. ఆయన కంటే ప్రేమించిన వారు ఎవ్వరూ లేరండి. ఈ లోక ప్రేమలో మనం ఏం గమనించినా వెళితే ఎక్కడో దిక్కుని నిమిషానికి కనబడుతూనే ఉంటుంది. ఆయన ప్రేమ లాంటి ప్రేమ ఎక్కడా దొరకదు. అలాంటి ప్రాణీశ్వరుడు మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన కొరకు ఏం చేయాలంటే పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో మనం ఆయన్ని ఆరాధించడం మన జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఇశ్రాయేలు ఈ రీతిగా వారు తప్ప ఎవ్వరును నన్ను ఆరాధించలేదని చెప్తూ, అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరుము వారందరూ నశించు వరకు అరణ్యంలో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేస్తును. అందుకే ఎందుకు తిరుగులాడ చేశారంటే 40 ఏండ్లు ఆయన పూర్ణ మనసుతో ఆరాధించలేదు కాబట్టి, ఆయన బలాన్ని పూర్ణ హృదయంతో గమనించలేదు కాబట్టి, ఆయన శక్తిని గమనించలేదు కాబట్టి 40 ఏండ్లు ఏమైపోయిందో వాళ్ళకి? కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, శ్రమ పడుతూనే ఉన్నారు. ఎప్పుడైతే మనం పూర్ణ విశ్వాసముతో ఆయన్ని ఎప్పుడైతే నమ్ముతామో మన కష్టాలు కూడా నిమిషంలో ఏమవుతాయండి? మాయమవుతాయి. అంటే పూర్ణ మనసుతో ఇంకనూ ఆయన్ని ఆశ్రయించట్లేదు, పూర్ణ మనసుతో ఆయన్ని అంగీకరించట్లేదు కాబట్టి మన ఇబ్బందులు మన చుట్టూ ఏమవుతున్నాయండి? తిరుగుతూ వస్తున్నాయి. మన ఇబ్బందులు మన చుట్టూ తిరుగుతున్నాయి. అదే పూర్ణ మనసుతో కాలేబు, యెహోషువ వంటి హృదయంతో ఉంటే కనుక దేవుడు గొప్ప మేలు మన జీవితంలో ఏం చేస్తాడండి? చెయ్యను ఆరంభిస్తాడు. అందుకే అక్కడ అంటున్నాడు, ఇప్పుడు ఇశ్రాయేలు ఎడల యెహోవా కోపం మరెక్కువగా పుట్టినందుకు. ఏంటండి? అప్పుడు మీద ఇంకా ఇప్పుడు ఎక్కువగా ఎందుకు పడుతుంది? వారేమో దేశాన్ని చూసొచ్చి మనం వెళ్ళలేము, సరే మనం స్వాధీనపరచుకోలేమని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? ఇక్కడనే ఉంటాము, ఈ స్వాస్థ్యమే మాకు ఇవ్వండి అని మరింత ఎక్కువగా దేవుని కోపాన్ని మీరు ఏం చేస్తున్నారు? మీరు దేవుని కోపాన్ని రాను రాను మనుషులు ఏం చేస్తున్నారంటండి? దేవుని కోపాన్ని ఎక్కువగా రగిలింపచేస్తున్నారు. పూర్ణ హృదయంతో ఆయన అనుసరింపకే, కేవలం పూర్ణ హృదయంతో ఆయన మీద విశ్వాసం ఉంచకే ఆయనకి ఏమొస్తుందండి? కోపం వస్తుంది. ఇంచు చేతనే ఆయనకు కోపం వస్తుంది. ఎప్పుడైతే పూర్ణ మనసుతో ఆయన సేవిస్తామో, పూర్ణ మనసుతో పూర్ణ విశ్వాసంతో ఆయన మీద ఆధారపడతామో ఆయన కోపం ఏమవుతుందండి? ఆయన కోపాన్ని కూడా తప్పించుకుంటాడు కదా, ఆయన కోపాన్ని కూడా తగ్గించుకుంటాడు. ఆయన కోపం మొదట ఎక్కడొచ్చిందండి? ఎక్కడొచ్చింది మొదట? మొదట ఆయన కోపం అక్కడెక్కడో వచ్చింది. ఎక్కడండి? లేదు, ఫస్ట్ ఆయన కోపం ఎక్కడొచ్చింది? పరలోకంలో కూడా ఆయన కోపం. అందుకే పాతాళానికి ఆయన్ని త్రోసివేయబడింది. ఆ తర్వాత ఎక్కడ ఆయన కోపం వచ్చిందంటే ఏదైనా తోటలో కూడా ఆయన కోపము వచ్చింది. ఎందుకంటే నేను చేయొద్దన్న పని చేశారు. ఎవరు? ఆదాము, అవ్వ చేశారు కాబట్టి దేవుడు అక్కడ కోపగించుకుని వారిని విడిచిపెట్టలేదు సుమా. కోపించి వారిని విడిచిపెట్టాడా? వాళ్ళిద్దరిని విడిచిపెట్టుంటే ఏమైపోయాను? మన్నుతో తీసిన వారు మన్నుతోనే అయిపోను. ఎంతవరకు అయితే దేవుడు వాళ్ళకి ఆయుష్నిచ్చాడో, ఫస్ట్లో వాళ్ళని దీవించాడో అంతవరకు ఏమవును? మట్టిలో కలిసిపోను. అయితే దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు, కోపించాడు. అక్కడ కోపించాడు. ఆయన కోపంలో చాలా అర్థం ఉంటుందండి. ప్రతి విషయంలో మనం ఆయన కోపాన్ని గమనించినప్పుడు చాలా. ఈనాడు నరుల కోపం ఎలా ఉంటుందంటే సర్రమని వచ్చేస్తుంది.
నరుల కోపం ఎలా ఉంటుందండి? ఎందుకు పనికిరాని కోపం. నీ కోపమే నీ శత్రువు. మన కోపం మనకేమవుతుందంటండి? శత్రువు అవుతుంది. కోపం ఎక్కువ ఉండకూడదు సుమా. కోపం ఎక్కువ ఆ నవిజం ఉండకూడదు. కోపాన్ని ఏం చేసుకోవాలి? చల్లార్చుకోవాలి. ఒకసారి కోపంగా ఉంటున్నాం అనుకో, దేవుణ్ణి అడగాలి, దేవా నేను దాన్ని జయించలేకపోతున్నాను. కోపం అంటే ఒక పాపం అంట, దాన్ని జయించలేకపోతున్నాను. దేవుని కోపం న్యాయమైనది. దేవుని కోపంతో ముడివేసుకోవద్దు. మానవుడి కోపం పాపము, మానవుని కోపము పాపము. దేవా ఈ పాపాన్ని నేను జయించలేకపోతున్నాను, నా కోపాన్ని నువ్వు చంపయ్యా, నా కోపాన్ని నువ్వు తీసివేయ, నాలో కోపాన్ని తీసివేయ. అతిగా కోపపడేవాడు ఎందుకు పనికిరాడు, అభివృద్ధిలోనికి రాడు. అస్తమాట్లు కోపించేవాడు అసలు దేవునికి ఇష్టం లేని వ్యక్తే. కోపించకూడదు ఏ విషయంలో కూడా. తరచుగా ఎప్పుడైనా తక్కువ టైంలో కోపం, ఆ కోపంలో ఏముండాలంట? న్యాయం ఉండాలంట. ఆ కోపంలో ఏముండాలి? న్యాయం ఉండాలంట. అయితే దేవుడు నాడు ఏదైనా తోటలో కోపించినా ఏం చేశాడంటే, ఆదామును ఒక రీతిగా శపించాడు, అవను ఒక రీతిగా శపించాడు. అయితే అసలుకు మూల కారణమైన సర్పాన్ని దేవుడు అరిచింది. అసలు అపవాది కూడా ఆ రోజు అందరినీ అడుగుతూ వచ్చాడంట. అడవిలోకి వెళ్ళి సింహాన్ని అడిగాడంట, నువ్వు నాకు ఉపయోగపడతావా అని అడిగాడంట. ఎవరిని? సింహాన్ని. లేదు లేదు, నేను దేవుని చేత సృష్టింపబడిన దాన్ని, దేవునికి మాత్రమే ఉపయోగపడతాను, నీ మాట నేను విననని సింహం చెప్పిందంట. అందుకే అది ఏమైపోయిందండి? అడవికి ఏమైంది? దేవుని మాట వింటే మనం కూడా ఏమవుతామండి? రాజు అవుతాం. ఎవ్వరూ చోటు ఇవ్వలేదు, ఏ జంతువు కూడా చోటు ఇవ్వలేదు. ఎవరు చోటు ఇచ్చారు? పాము చోటు ఇచ్చింది. అసలు పాము ఎలా నడిచేదంట తెలుసా? కాళ్ళు ఉండేయంట పాముకి. ఏముండేయండి? కాళ్ళు ఉండేయంటండి పాముకి. ఇప్పుడు మనం చూసే పాములా దేవుడు సృష్టించలా, ఆ పాముకు కూడా ఏమి ఇచ్చాడండి? కాళ్ళు ఇచ్చాడు. అయితే ఆ పాము ఏం చేసిందంటే అపవాదికి చోటు ఇచ్చింది కాబట్టి ఆడు దాంట్లోనికి ప్రవేశించి ఏదేను వనంలోనికి వెళ్ళాడు. అసలు వాడు వెళ్ళటానికి అవకాశం లేదు, అందులోకి వెళ్ళటానికి అవకాశం. ఏ జంతువులోనైనా దూరి వెళ్ళాలి. అందుకే ఆ పాము చోటిచ్చేసింది. నేను వస్తాను, నా హృదయంలోనికి వచ్చే, నాలోనికి నువ్వు వచ్చే. ఈరోజు ఈజీగా మనం ఎవరికి చోటు ఇచ్చేస్తున్నామండి? అపవాదికి చోటు ఇచ్చేస్తున్నాం. ఈజీగా, చాలా సునావేశంగా ఇచ్చేస్తున్నాం. పాపం అది అలా వచ్చేస్తుందని మనకు కూడా తెలియకుండానే ఇచ్చేస్తున్నాం. అది చోటిచ్చింది, వెళ్ళాడు, దాని పని అతని పని అతను చేసుకున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడండి? పాముని ఏం చేశాడు? శపించాడు. ఈనాటికి పాము ఏమవుతుందండి? మట్టి తింటూనే, నేలను పాక్కుంటూనే ఉంటుంది. దాన్ని ఎవరైనా పెంచుకుంటారా? ఏ జంతువునైనా పెంచుకోవడానికి ఇష్టపడతారు, కానీ దాన్ని ఎవరైనా పెంచుకుంటారా? పావును ఎవరైనా పెంచుకుంటారా? దాన్ని చూస్తేనే ఏమొస్తుందండి? ఇక నా ఒళ్ళు ఇప్పుడు పలకరిస్తుంది చలుసుకుని. దాన్ని చూస్తేనే జలదరిస్తుంది. అది అలా పాకినప్పుడు మనం ఒళ్ళు ఏం చేస్తుందండి? అసహ్యం. అపవాదికి చోటిచ్చిన వ్యక్తి అసహ్యంగానే ఉంటాడు. అపవాదికి చోటిచ్చిన వ్యక్తి ఎప్పుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆనందం కలగదు. ఎవరికండి? దేవునికి కలగదు, కింద మనుషులకు కూడా కుదురుండదు. అందుకే ఎవరికి చోటు ఇవ్వకూడదు మన హృదయము. ఇశ్రాయేలు అలా చోటిస్తూ వచ్చారు కాబట్టి వారు పొందుకోకుండా ఏమైపోతున్నారండి? నష్టపోయారు. ఎంతో దీవించబడవలసిన ఇశ్రాయేలు నష్టపోతూ వచ్చారు. అందుకే మీ తండ్రులు కూడా ఇలాగనే చేశారు, యెహోవా కోపాన్ని రేపుతూ వచ్చారు అని చెప్పి ఆనాడు ఆ 2 గోత్రాలకు చెప్తూ వచ్చాడు. అందుకే ఆ దేవుని కోపం ఎలాగ ఉంటుంది ఆయా పరిస్థితుల్లో. అలాగే తర్వాత కూడా అనేక చోట్ల చూసినప్పుడండి దేవుడు చాలా న్యాయంగా కోపిస్తాడు. ఏ న్యాయంగా కోపించిన మనుషుల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఆ తర్వాత నోవహు కాలంలో కూడా దేవుని కోపము వచ్చిందండి. దేవుని కోపం ఎందుచేత వస్తుందండి? సృష్టి వల్ల వస్తుందా? సృష్టి అంటుంది నేను యెహోవానే నేను స్తుతిస్తానంటుంది. ఎవరండి? సృష్టి యావత్తు యెహోవానే స్తుతిస్తాం. ఆయన తప్ప ఎవరూ లేరు. మనం ఏం చేస్తున్నాం? మనుషులు ఏం చేస్తున్నారంటే సృష్టినే ఏం చేస్తున్నారండి? దేవుడిగా చేసుకుని భూదేవ అంట. ఏంటండి? భూదేవ. మరి భూదేవ మీద ఎందుకు నడవాలి నువ్వు? భూదేవ మీద దాటుకుని నడవాలి కదా. భూదేవ అంట.
దానికి ఎంత ఇదిస్తారు. భూమిని ఎవరు సృష్టించారండి? దేవుడు సృష్టించాడు. సూర్యదేవుడు అంట. ఎవరు? సూర్యదేవుడు. ఎండాకాలం ఎంత తిట్టుకుంటామో ఎవరిని? ఆ సూర్యదేవుడినే. నా 5ంటికే వచ్చేస్తున్నాడని కదా, మండిపోతున్నాయని తిట్టుకుంటూ ఉంటాం. మరి పామును కూడా ఏం చేస్తున్నారండి ఈరోజు? దాని ఇంట్లోకి వస్తే పాలు పోస్తారా? 2 కర్రలు తీసుకుంటారు, చంపుతారు. అసలు ఎంత అజ్ఞానంగా మనం సేవిస్తున్నామో, ఎంత అజ్ఞానంలో ఉన్నామో కదా, గ్రహింపు లేని తనంలోని. అయితే సృష్టి అంతా అంటుంది, నేను యెహోవానే స్తుతిస్తాము. యెహోవా చేత సృష్టింపబడిన మనము మట్టికి ఆయన్ను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మనం ఏం చేయట్లేదండి? ఆయన ఆరాధించట్లేదు, ఆయన అనుభవించట్లేదు. మనం అంతే. ఆయన అనుభవిస్తే గనుక నీ హృదయం అంతా ఎంతో నెమ్మదితో నిండిపోతుంది. నీ పరిస్థితులన్నీ ఎంతో నెమ్మదికరంగా మార్చబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఆ రీతిగా ఆరాధించడం మనం నేర్చుకోవాలి. అయితే నాహో కాలంలో కూడా దేవుని కోపాన్ని వచ్చినా అక్కడ కూడా న్యాయంగా దేవుడు కోపాన్ని చేస్తూ, నాహో నీతిమంతుడు కాబట్టి తన కుటుంబం కొరకు అనేక మందిని ఎవరైనా అంగీకరించిన వారిని చేర్చుకోవడానికి దేవుడు వాడను కలగ చేయమన్నాడు. అయినా ఎవరు కూడా నావోహో మాట వినలేదు, దేవుని మాట వినలేదు. దేవుని కోపం వచ్చింది. అక్కడ నుంచి నావోహో కానించి మానవులు అక్కడ ఏమవుతూ వచ్చారండి? మళ్ళీ అభివృద్ధికి వస్తూ వచ్చి నా ఆ కాలంలో నశించిపోయారు. తర్వాత అక్కడ నుండి అభివృద్ధి పొందుకుంటూ వచ్చారు. ఈ రీతిగా దేవుని కోపం అక్కడ కూడా. అలా ఇంకా ఎదరికెళ్తే యోనా ఏం చేశాడండి? నిలువై పట్టణానికి ఏమొచ్చిందండి? దేవుని కోపము వచ్చింది. నిలువై పట్టణానికి దేవుని కోపం వస్తే యోనాని దేవుడు ఎన్నుకుంటే, యోనా ఎవరికి భయపడుతున్నాడంటే ఆ రాజుకి, అక్కడ ఉన్న మనుషులకి భయపడి దేవునికి భయపడలేదు. యోనా ఇంత తెలిసిన ప్రవక్త కూడా ఎవరికి భయపడలేదండి? దేవునికి భయపడలేదు. దేవుని బలాన్ని చూడట్లేదు, దేవుని శక్తిని చూడలేదు. యోనా ఎవరితో మాట్లాడుతున్నాడు? పైగా యోనా దేవునితో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడండి? దేవునితో మాట్లాడుతున్నాడు. అయినా యోనా కూడా దేవుని కోపాన్ని ఏం చేయలేదండి? దేవుని కోపాన్ని ఏం చేయలేదు? పట్టించుకోకుండా నిలువై పట్టణానికి వెళ్ళమంటే తర్కిష్కి వెళ్ళాడు. వెళ్ళటంతో పాపం తనేమయ్యాడండి? చేప కడుపులో, తిమింగలం కడుపులో ఉండవలసి వచ్చింది కదా. నీచు వాసన. దేవుని మాట వినకపోతే ఏమవుతాము? బ్రతుకులు ఏమవుతాయండి? ఇలాగే కంపు కొడుతూ. యోనా కూడా అలా అక్కడ ఉన్నాడు. దుర్గంధమైన వాసన అంటండి. అసలు చిన్న చేప కోస్తేనే ఎంత వాసన వస్తుంది. ఆ రోజంతా చేపల కూర వండుకుంటారు కదా, ఆ రోజంతా ఇల్లంతా ఏమవుతుందండి? మంచినీళ్ళు తాగదు, ఏ గ్లాస్ ముట్టుకుందామన్నా కదా, ఎంత నీచు వాసనో. ఆ రోజు శనగపిండి వాడాలి, గిన్నెలు తోముకోవడానికి, గ్లాసులు ప్లేట్లు తోముకోవడానికి ఏం వాడాలి? ఇదివరకు కాలంలోనేంటండి, పూర్వకాలంలో ఇలా నీచు తినలేని వాళ్ళేమో చాటుగా తినేవారంట. ఎవరో కాదు, చెప్తాను తరిపే. తినడం మానేవారు కాదు, తినాలి. మళ్ళీ చాటుగా. ఏంటండి? మళ్ళీ చాటుగా. ఎవరికి తెలియకూడదు, పక్కన వాళ్ళకి కూడా తెలియకూడదు. ఆ కూర ఉడుకుతున్నంతసేపు మంచి అగరత్తులు వెలిగించేవారంట. మంచి సెంటు కూడా కొట్టేవారేమో మరి. అయితేని ప్లేట్లలో తినేవారు కాదంట, ఆకులు రప్పించుకునేవారు. ఏం ఆకులకి? అరిటాకులు రప్పించుకుని అరిటాకుల్లో తినేవారంట. ఒకే ఒక లోట తీసి ఇంటెల్లపాతి, ఆ లోటలోనే ఎంత కర్మో చూడండి. అంటే చిన్న చేప వండుకున్న ఏం పోదు కదా, అంత మరుగ్గా వండుకొని పాపం బ్రతికేవారు ఆ కాలంలో. ఇప్పుడు అదేమీ లేదులేండి, స్వతంత్రంగా అందరికంటే ముందు వెళ్ళే తినేస్తున్నారులే. అయితే ఇలా ఇదిగా ఉంటే చిన్న చేప అయినా నీచు వాసన వస్తుంది. పాపం యోనా పరిస్థితి ఎలా ఉందంటే త్రిమింగలం కడుపులో 3 రోజులు ఉండవలసి వచ్చింది. అదే దేవుని మాట వినకపోతే కనుక మన జీవితాలు కూడా, మన బ్రతుకులు కూడా యోనాలాగేనే ఏమవుతాయండి? దేవుడి మాట వినకపోతే ఆ పాములాగే, దేవుడి మాట వినకపోతే ఆదాము అవ్వలాగే, దేవుడి మాట వినకపోతే ఇశ్రాయేలు జనాంగము వలె జీవితాలు ఏమవుతాయంటండి? నాశనం అవుతూ ఉంటాయి. అందుకే ఆయన ఏం చేయాలి? ఆయన మాట వింటూ ఆయన ఏం చేయాలంటండి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఏం చేయాలి? ఆయన్ని సేవిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ ఉండాలి.
ఇలా ఆయన కోపంలో న్యాయం ఉంది. అందుకే తరచుగా మనం కోపపడకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కోపము లేకుండా మనం చూసుకుంటే గనక దేవుడు మనలో నివసించడానికి ఇష్టపడుతుంటాడు. నేను ఒక్క మాట చూసి ఎదరికి వెళ్తాను. ఇంకా ఈ అంశం చాలా ఉంది, అయితే మరలా వారాన్ని కొనసాగించుకుందాం. ఇంకొక మాట చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 20వ వచనం చూడండి. అమ్మ 78. ఆయన బండను కొట్టగా నీళ్లు ఉరికెను, నీళ్లు కారువలై పారును. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. చాలండి. ఎవరి మీద? ఇశ్రాయేలు మీద. ఏమంటున్నారో చూడండి. ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏమనంటే, ఆయన బండను కొట్టగా నీళ్లు ఊబికెను. బండను కొట్టగా ఏమొచ్చినాయండి? నీళ్ళు వచ్చినాయి. బండను ఇలా కొట్టగానే నీళ్లు ఉబికిని. అయితే నీళ్లు కాలువ ఎరువై పారిను. ఆయన ఆహారం ఇయ్యగలడు. ఒక్క నిమిషం. ఆయన ఏం చేస్తున్నాడండి? ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. ఎవరిని? ఆ మహోన్నతుని దేవుణ్ణి ఏం చేస్తున్నారండి? ఆయన ఆహారం ఇయ్యగలడా? ఈ అరణ్యంలో మేము ఐగుప్తులో దోసకాయలు తిన్నాం, బీరకాయలు తిన్నాం, పగలంతా కష్టపడి చక్కగా వండుకుని తినేవాళ్ళము. ఇప్పుడు ఆ ఆహారం ఈయన ఇయ్యగలడా? అప్పటికే ఎన్ని మహత్కార్యములు చూస్తూ వచ్చారండి, ఎన్ని అద్భుతాలు చూస్తూ వచ్చారండి కదా. మానవుని హృదయం ఎలా పాడైపోయిందో చూడండి. ఎంత పొందుకున్నా నిమిషంలో ఏమవుతుంది? కొంచెం తక్కువైతే ఏమవుతాము? కృంగిపోతూ ఉంటాం. కొంచెం తక్కువైతే ఏం చేశారులే, ఎంత చేసినా కొంచెం తక్కువైతే ఏం చేశారులే కదా. ప్రతి మానవుడు ఇది అనుభవించట్లేదా? ఈ విషయంలో బాధపడట్లేదా? ఈ విషయంలో ఎదుర్కొంటలేదా? ఏం చేశారులే. ఇశ్రాయేలు అలాగే అన్నారు. దేవుడు అంత గొప్ప కార్యాలు చేసినా ఇయ్యగలడా అని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఆహారం ఇయ్యగలడా అంటూ, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా వారు చెప్పుకుంటున్నారు. తన ప్రజలకు ఏం సిద్ధపరచగలడు? మాంసం నా దేవుడు సిద్ధపరచగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు ఆయన ప్రకటిస్తున్నప్పుడు ఎన్ని వేల మందికి తినిపించాడండి? చాలా మందికి. యేసు ప్రభు గారు శరీర రూపంగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ ఆహారము ఆయన పెట్టుకోకపోయినా బోధ చేసిన తర్వాత 3వ రోజున ఉపవాసాలతో నా బిడ్డలు మళ్ళీ సొమసిల్లి పడిపోతారేమో అని చెప్పి ఒకే ఒక కొన్ని రొట్టెలను కొన్ని చేపలను ఏం చేస్తాడు? ఆయన చేతిలోకి తీసుకుని ఆశీర్వదించి తన ప్రజలకు పంచలేదా? కానాను విందులో అద్భుతము చేయలేదా? నీళ్ళను ద్రాక్షారసంగా మార్చలేదా? నిన్ను నన్ను పోషించట్లేదా? ఒకసారి అలా ప్రయాణం వెళ్తున్నప్పుడు పల్లెటూరు వెళ్తున్నప్పుడు పొలం ఉంటుంది కదా, ఎకరమో 2 ఎకరాలో చూస్తూ ఉంటాం. లేకపోతే ఎవరైనా చెప్తారు మాకు 5 ఎకరాలు ఉందండి. 5 ఎకరాలు భూమి ఉంటుంది, కానీ ప్రజలు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళు పోషింపబడట్లేదా? చూడండి, మన పంట కొద్దిగానే ఉంటుంది మన దేశంలో, మన అందరము పోషింపబడట్లేదా? ఎవరు గొప్పతనం అండి? దేవుడి గొప్పతనము. ఆయన గుప్పుల్ని విప్పి ఏం చేస్తున్నాడు? మనల్ని పోషిస్తున్నాడు. అది ఇశ్రాయేలు ఏమంటున్నాడంటే, ఆహారము సిద్ధపరచగలడా? ఇన్ని మేలు చూసిన ఆయన్ని ఏమడుగుతున్నారండి? ఆహారము సిద్ధపరచగలడా అనుకుంటున్నా. అందుకే యెహోవా కోపం ఏమొచ్చింది? యెహోవా ఈ మాట విని కోపించెను. నీ హృదయాన్ని చూసి కూడా యెహోవాకి ఏమొస్తుంది? నీ మాట విని కూడా యెహోవాకి ఏమొస్తుంది? అందుకే హృదయాన్ని స్వాధీనపరచుకోవాలి, మాటను కూడా ఏం చేసుకోవాలండి? స్వాధీనపరచుకోవాలి. నా దేవుడు బలమైన వాడు, నా దేవుడు ఏదైనా చేయగలడు అని నువ్వేమైనా ఎప్పుడైనా చెప్పుంటే కనుక నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు ఆరంభిస్తాడు. అదే సమయం అయిపోయింది కాబట్టి నేను ఇక్కడితో ఈ వాక్యాన్ని ముగిస్తాను. మరలా వారం ఇదే వాక్యాన్ని కొనసాగించాం. గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలండి? అంశం ఏంటి? దేవుడు కోపము దేవుడు ఎందుకు కోపపడేను కదా, దేవుడు ఎందుకు కోపపడేను అనే అంశం మీద నేను మాట్లాడుతూ వచ్చాను. ఇశ్రాయేలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను.
మరలా వారం ఇదే వాక్యాన్ని కొనసాగిందాం. అదే వాక్యాన్ని గుర్తుపెట్టుకుని ఈ వారము ఇక్కడ విన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటలను బట్టి మనం ఏమి నేర్చుకుని వెళ్ళాలి? ఏమి నేర్చుకుని వెళ్ళాలండి? ఏం చంపుకుని వెళ్ళాలి? ఇక్కడ నుంచి కోపాన్ని మనం చంపుకొని, మన కోపాన్ని మన స్వాధీనంలోని ఉంచుకొని ఏం చేయాలంటే దేవుని ఆత్మను పొందుకుని మనం వెళ్ళాలి. ఇజ్రాయేలు వల్లే నష్టపోకూడదు కదా, అనేకుల మందిల వల్లే మనం నష్టపోకూడదు. మనం ఏమవ్వాలి? దీవింపబడాలి. మనం ఎవరిమి? ఆ గొప్ప రాజు బిడ్డలమి, సర్వోన్నతమైన పిల్లలమి. మనం ఎవరమండి? ఖచ్చితంగా మనం ఏమవుతాము? ఆశీర్వదింపబడతాం, ఖచ్చితంగా దీవించబడతాము. ఎంతో నెమ్మది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, ఎంతో దేవుడు కృప మనకిస్తాడు. ఈ మాటలు మన హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందులోనే కళ్ళు మూసుకోండి. దయించి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ దేవ, ఇంతవరకు నాతో మాట్లాడుతూ వచ్చిన దైవమా నీకు స్తోత్రమయ్యా అని ప్రతి ఒక్కళ్ళు చెప్దాం. మోకరిందాం. పరిశుద్ధాత్మ దేవుడు సంచరించే స్థలం. ఒక్క నిమిషం ఓపికతో, సహనముతో ఆయన సన్నిధిలో ఉండాలి. చాలా ఓపిక కలిగి ఉండాలి ఆయన సన్నిధిలో. ఆయన నిన్ను ఆశీర్వదించే సమయము, ఆయన నిన్ను పరిశోధించే సమయము, ఆయన నిన్ను పరీక్షించే సమయము, నీ హృదయాన్ని చూసే సమయము. ఈరోజు నిన్ను చూస్తున్న దేవుడు. ఒకసారి మాట్లాడదామా ప్రభువా? ఇంతవరకు నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చావు. దైవమా నీకు స్తోత్రాలయ్యా, నీ పాద పద్మములకు వందనాలు స్వామి అని చెప్పండి ప్రతి ఒక్కరూ. దైవమా నువ్వెందుకు కోపపడ్డావయ్యా? ఆనాడు ప్రభువా నాన్న ఇశ్రాయేలు 2 గోత్రాలు వచ్చి మోషేను మాకు ఇక్కడనే స్వాస్యం ఇవ్వండి అని అడిగినప్పుడు ప్రభువా, మోషే మీరేలా దేవుని కోపాన్ని రేపుచున్నారా? అయ్యా మా సొంత నిర్ణయాలు కొట్టివేయండి అయ్యా, మా సొంత ఆలోచనలు కొట్టేయండి. నీ చిత్తానుసారంగా నడిచే మనసు నాకు ఇవ్వయ్యా, నీ ఉద్దేశ ప్రకారంగా నడిచే బ్రతుకును నాకు ఇవ్వయ్యా. ఆ జీవితం నాకు మేలయ్యా, అయ్యా ఆ జీవితం నాకు సౌఖ్యమయ్యా. నీ మాట వినే కృప ఇవ్వయ్యా, నీ మాట వినే కృప ఇవ్వయ్యా. ఇంతవరకు మాట్లాడుతూ వచ్చావు ప్రభా. కాలేబు యెహోషువ వలె పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో నిన్ను ఆరాధించి నిన్ను సేవించే కృపాభాగ్యంలోనికి మా అందరికీ దయచేయి నాయనా అని ప్రార్థన చేద్దామా? పూర్ణ మనసుతో నిన్ను ప్రేమించే కృప ఇవ్వయ్యా, నీ శక్తిని పూర్ణ మనసుతో గ్రహించుకునే కృప ఇవ్వయ్యా అని ప్రార్థనలో ఉందామండి. విన్న వాక్యాన్ని బట్టి ఆ మనసుతో, నా పట్టుదలతో ఉండండి. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన తల్లి మన మధ్య చేస్తారు.